పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలను రాజమహేంద్రవరంలో విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నెట్ కొంచెం స్లో ఉంది ఇక్కడ సార్. డౌన్ చేయండి. కుండ ఇది రిజల్ట్ సార్. మన రాజమండ్రి ఇది ముందు ఓపెన్ చేసి వచ్చేయండి. రాజమండ్రి వచ్చేయండి. టప్పటి కొట్టండి అందరం. అందరు రాజమండ్రి వాళ్ళు సార్. రాజమండ్రి సార్. ఫస్ట్ మీరు చదవండి. నేనేం చెప్తాను. కంచర్న రుక్మందన్ రావు సార్. ఆయన ఫస్ట్ వచ్చారు. కంచర్న రుక్మందర్ రావు. దన్నాన అనిల్ కుమార్ రెండో పేరు. బొండాల మణికంఠ. రాయుడు రాంబాబు. చేయండి అందరు. ఇది ప్రెస్ నోట్ వాళ్ళందరూ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నుంచి చూస్తాం మొదలెడతారా చెప్పేస్తాం. మీరు చెప్పండి. మీరేం చెప్తారు మీరు ఎలా చేశారు? అందరికీ నమస్కారం. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు ఈ కానిస్టేబుల్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఈ మన బైఫర్కేషన్ అయిన తర్వాత ఒక 3 సంవత్సరం లోపల ఇది ఫస్ట్ రిక్రూట్మెంట్. ఒక 5200 యంగ్స్టర్స్ వాళ్ళకి ఇప్పుడు జాబ్ వస్తుంది. ప్రభుత్వం ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో అంత శాంక్షన్ ఇచ్చింది. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత 1 మంత్ లోపలే అందరు కానిస్టేబుల్స్ని సెలెక్ట్ అయిన కానిస్టేబుల్స్ని పీటీసీస్ తర్వాత బటాలియన్ ట్రైనింగ్ సెంటర్స్లో ట్రైనింగ్ ఇప్పిస్తాము. యూనివర్సిటీ సహకారం తీసుకుని మెరిట్లో ఎవరైతే మెరిట్లో ఉన్నారో మెరిట్లని కూడా సెలెక్ట్ చేసి దీనికి కొన్ని వాటికి ప్రిలిమినరీ పరీక్ష ఉంది, కొన్ని వాటికి ప్రిలిమినరీ పరీక్ష కూడా లేదు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టి మెయిన్ పెట్టి మరి ఫిజికల్గా సెలెక్ట్ చేశారు. ఫిజికల్గా సెలెక్ట్ చేసినప్పుడు కూడా మన టెక్నాలజీని ఉపయోగించుకున్నాం. మేమంతా కూడా ఇదంతా కూడా టెక్నాలజీ మీద సెలక్షన్ జరిగింది. పూర్తిగా పారదర్శకంగా జరిగింది. ఎవరికి కూడా రికమెండేషన్ లేవు. ఎవ్వరు కూడా ఏదైనా సరే తప్పు జరిగిందంటే మీరు అప్లై చేయండి, మేము కూడా వివరాలు చూపెడతామని చెప్పి ఛాలెంజ్ చేసి మేము రిక్రూట్మెంట్కి చెప్పడం జరిగింది. అందరూ కూడా అభ్యర్థులందరికీ కూడా ఇవాళ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున చేస్తాం. ఇవాళ ఇప్పటికే ఎస్ఐలో సివిల్ ఎస్ఐలు కానీ ఏఆర్ఎస్ఐలు కానీ అలాగే చాలా పోస్టులు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికే సివిల్ ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ అలాగే డిప్యూటీ జైలరు ఇవన్నీ కూడా ఇప్పటికే మేము రిజల్ట్ అనౌన్స్ చేసాం. ఇప్పుడు కానిస్టేబుల్ కోసం ఇప్పుడు రిజల్ట్ 5342 పోస్టులు ఇప్పుడే ఓపెన్ చేసాం. మొత్తం అంతా కూడా పూర్తిగా మెరిట్లో ఇది ఓపెన్ జరిగింది. ఇది అందరూ కూడా అన్ని జిల్లా కేంద్రాలు అన్ని కూడా వీళ్ళందరూ కూడా నెట్లో చూసుకుని అందరికంటే చాలా సంతోషంగా పెరుగుతుంది. ఎందుకంటే యువకులందరికీ అవకాశం వచ్చింది. యువకులంటే వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చారు, పోలీస్కి ఎంటెక్ చేసిన వాళ్ళు వచ్చారు, అలాగే పీజీ చేసిన వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా పెద్ద తెలివైన వాళ్ళు అందరూ కూడా మనకు రావడం జరిగింది. మేము కూడా ఎక్కువ వీళ్ళందరూ కూడా రావాలనే ఉద్దేశంతో 5000 మీటర్లో కూడా రన్నింగ్ కూడా రద్దు చేసి మంచి తెలివైన వాళ్ళు రావాలనే ఉద్దేశంతో కొంచెం టెక్నాలజీ ద్వారా ఈ సెలక్షన్ బాడీ సెలక్షన్ చేసి మొత్తం మీద బాగా రిక్రూట్మెంట్ అందరూ కూడా ఇందులో రిజల్ట్ కూడా 10 సార్లు ఆలోచించి రిజల్ట్ ఇచ్చేప్పుడు ఇప్పటికే 5342 పోస్టులు ఇలా ఇప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. అందరూ కూడా వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ మరి తొందరలో ట్రైనింగ్ ఇస్తాం. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తాం.
టెక్నాలజీని ఉపయోగించి ఎలా మెరుకులాగా పోలీసు ఉండాలి, ఎలా మంచి పోలీసుగా తయారవ్వాలి, శిక్షణలో కూడా మేము పోలీసుకు మంచి శిక్షణ ఇచ్చి ఎలా మంచి వాతావరణంకి ఆంధ్రప్రదేశ్ పోలీసు రావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. దాని తగ్గట్టుగా పోలీసు అందరూ కూడా పనిచేయాలి, దాని తగ్గట్టుగా మేము పనిచేసే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. మా చైర్మన్ గారికి, పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్ గారు అతుల్ సింగ్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇంత కామెంట్ కూడా రాలేదు, ఎవ్వరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. మేము పూర్తి మెరిట్లో చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం ఆ ఆదేశమే పాటించాడు. ఈవేళ పాటించి ఈవేళ ఎక్కడ కూడా కామెంట్ లేకుండా ఈ రిజల్ట్ అంతా కూడా ఇచ్చాం. చాలా సంతోషంగా భావిస్తాం. తొందరలో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు కానీ, ఈ ఏఎస్ఐ, అలాగే 2-3 డ్రైవర్ పోస్ట్ ఒకటి ఉంది, అలాగే మెకానిక్లు ఉన్నాయి. ఈ 2 పెండింగ్ ఉన్నాయి. ఈ 2 కూడా తొందరలో 136 ఏమో డ్రైవర్లు, 25 మెకానిక్, ఈ 2 పోస్టులే పెండింగ్ ఉన్నాయి. టోటల్ అంతా కూడా 6,736 పోస్టులు డిక్లేర్ చేయబట్టి తప్పించి అంతా కూడా ఇవాళ ఇచ్చాం. అందరికీ ట్రైనింగ్ ఇద్దాం. అందరూ కూడా మంచి పోలీసింగ్ ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి మేము పూర్తిగా వీళ్ళందరూ ఉపయోగించి వీళ్ళందరూ రావడానికి 9 నెలల ట్రైనింగ్, 9 నెలల 10 నెలల్లో వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.